అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. 11వ తారీఖు ఫిబ్రవరి 2024 నుంచి 17వ తారీఖు ఫిబ్రవరి 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో తెలుసుకుంటూ ఈ వారపు యొక్క గ్రహస్థితిని చూసుకుంటే గురువు యొక్క స్థితి మేషరాశిలో, కేతు వచ్చేసి కన్యా రాశిలో, మరి రవి, బుధ, కుజ, శుక్ర గ్రహాలు మకర రాశిలో, కుంభంలో శని మరియు చంద్రుడి యొక్క స్థితి, అలాగే రాహు వచ్చేసి మీనరాశి సంచరిస్తున్నారు. దీన్ని బట్టి మనం ఈ 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. అలాగే ఈ వారం యొక్క స్థితిగా చూసుకుంటే ఆదివారం నుంచి శనివారం వరకు శతభిష నక్షత్రం నుంచి కృత్తికా నక్షత్రం వరకు, విద్యా తిథి నుంచి దశమి తిథి వరకు, ఇవన్నీ కూడా పెద్దవాళ్ళకి ఏమైనా మనం కార్యాలు కర్మలు చేయడానికి కూడా ఉపయోగపడడానికి కోసం చెప్పడం జరిగిందనమాట. మీరందరూ కూడా మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, అలాగే మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నా నెంబర్ పైన ఇచ్చాను, 3లో కాంటాక్ట్ చేయండి. నేను మీతో మాట్లాడతాను, మీ జాతకాలు మొత్తం చెప్తాను. తులారాశి వాళ్ళందరికీ కూడా 11వ తారీఖు ఫిబ్రవరి నుంచి 17 ఫిబ్రవరి వరకు ఈ రాశి వాళ్ళకి అనేక శుభాలు జరగబోతున్నాయి. ఎప్పుడూ లేనంత సంతోషం, ఆనందం ఈ వారం మీకు జరగబోతుంది. ముఖ్యంగా సూర్యుడి యొక్క మార్పు మీ జాతకంలో మీ యొక్క వ్యాపారంలో గొప్ప లాభాలకి దారి తీరుస్తుంది. తీసుకునే నిర్ణయాలు బాగుంటాయి. రావాల్సిన డబ్బు సకాలం చేతికి అందుతుంది. కుటుంబంలో మా సంతోషము, పిల్లల చదువు బాగుండడము, ఫ్రెండ్స్ రిలేషన్షిప్ యొక్క సహాయ సహకారం తక్కువ ఉన్నప్పటికీ మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉంటారు. విలువైన వస్తువుల విషయంలో చక్కగా సొంత ఇల్లు, వాహనము, విలువైన భూములు అన్ని కొనడానికి అనుకూలంగా ఉంది. సంతానం యొక్క డెవలప్మెంట్ చేసి గర్విస్తారు. వాళ్ళ ప్రయాణాలు దూరంగా వెళ్తే సంతోషంగా కలిసి వస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం తులారాశి వాళ్ళకి మంచిది. భార్య భర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి చాలా బాగుండి పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది. పెళ్లి కాని వాళ్లకు పెళ్లి కుదురుతుంది. అదృష్టంగానే చూసుకుంటే అదృష్టం చాలా బాగుంది. మంచి అదృష్టవంతులు అవుతారు. తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు తీపి కబుర్లు చాలా ఉంటాయి. ఈ వారంలో మీ కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా మీ పనితనం ఉంటుంది. వ్యాపారస్తులకి చాలా బాగా మంచి జరుగుతుందని చెప్పాను. ఖర్చులు అదుపులో ఉంచాలి. మరి తులారాశి వాళ్ళకి లక్ష్మీ అమ్మవారి యొక్క కనకధర స్తోత్రం అత్యంత మంచి మేలు కలిగిస్తుందని తెలుసుకోవాలి.